నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. బీజేపీలో ఎంపీ టికెట్, బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టికెట్, ఏది తీసుకుంటారు? నెక్స్ట్ 2029లో ఏ పార్టీ అయినా సరే ట్రాక్ లో నేను ఉన్నప్పుడు ఇవి నాకు ఎవరు ఆపేదే లేదు. నేను పని చేస్తానే ఉంటా, నాకు ఎవరు నేను ఇంత పెద్దంటి కోడల్ని, నాకేం తక్కువ, నేను ఎన్ని వేల లక్షలైనా కొనేస్తాను ఉండదు కదా. చాలా మంది అనుకుంటారు చాలా ఈజీ, ఏముంది మల్లారెడ్డిగా కోడలుగా మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. కానీ అది నేను కాదు. ఎందుకు పుట్టినానో, ఏం చేస్తున్నానో, నేను బతుకుతున్నా అంటే. ఎవరైనా మీకు చెప్పారా మీకు కొంచెం పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ, మీరు ఎక్కువ జనంలో ఉండాలి? పబ్లిసిటీ పిచ్చి అని నేను ఎప్పుడు లేదు. నాకు 50,000 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరూ నాకు చాలా ప్రేమిస్తారు. ఎవ్రీవన్ షుడ్ బి అ ఫ్యాన్ ఆఫ్ మీ, ఎవ్రీవన్ షుడ్ లైక్ మీ, ఎవ్రీవన్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. దట్ ఈస్ మీ. నాకైతే అసలు మల్లారెడ్డి గారే కనిపిస్తున్నారు, వాయిస్ మారిపోయి. ఏదో ఒకటి హల్చల్ చేస్తూ ఉంటుంది, వైరల్ అయిపోతుంటారు. మామని ఏమైనా డామినేట్ చేసి మీరు ఇంకా పాపులర్ అవ్వాలని ట్రై చేస్తున్నారు? అమ్మమ్మో, ఈ రోజు నాకు ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఉందంటే కేవలం మా మామయ్య గారి వల్ల. సో మరి భద్రారెడ్డి గారు డీప్ లవ్ మీ ఇద్దరిది? ఆయన వచ్చి నాకు నువ్వంటే ఇష్టము, ఓ పాట పాడదామా? ఏ వతన్ వతన్ మేరే ఆబాద్ రహే తూ, मैं जहाँ रहूं जहाँ में याद रहे तू, ऐ वतन वतन मेरे आबाद रहे तू, ऐ वतन वतन मेरे आबाद. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక మోస్ట్ పాపులర్ మామకి మోస్ట్ పాపులర్ తగ్గ కోడలని చెప్పాలి. వీరు వృత్తిపరంగా డాక్టర్ చదువు చదివి ఇప్పుడు పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అలాగే పనితనంలో బిజీ అయిపోయారు. డాక్టర్ వృత్తిగా ఉన్నప్పటికీ కూడా ఆవిడ ఎంత పనితనం అలవాటు చేసుకున్నారంటే ఆవిడని చూస్తే స్టాఫ్ అందరికీ దడ, అంత పని జరిగే వరకు ఆవిడ ఊరుకోరనమాట. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే ఫైర్ బ్రాండ్ వైస్ చైర్మన్ ఆఫ్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, తగ్గేదేలే పాపులర్ ఫిగర్ ప్రీతిరెడ్డి గారు. డాక్టర్ ప్రీతిరెడ్డి ఈస్ హియర్ విత్ us టుడే. ప్రీతి గారు, so much for that introduction and I'm really overwhelmed. Thank you so much Sapna garu. Thank you. ప్రీతిరెడ్డి గారు, ఇవాళ ఓపెన్ గా మాట్లాడుకుందాం, 100%. అన్ని నిజాలు మాట్లాడుకుందాం, అంతే, ఏమి దాచకుండా ఇవాళ మాకు చెప్తారని మేము ఆశిస్తున్నాం. అస్సలు లేదు, మీరు ఏది అడుగుతారో దానికి ఓపెన్ గా ఆన్సర్ ఇస్తా. ప్రీతిరెడ్డి గారు కనిపించినంత మంచివారా మీరు? కాదు, అస్సలు కాదు. ఎందుకంటే మంచివారు అంటే మీరు డెఫినేషన్ ఏముందో నాకు తెలీదు. బట్ ఎస్, ఐ నో ఐ హ్యావ్ టు గెట్ ద వర్క్ డన్. దానికి మంచి అనుకోవచ్చు, చెడు అనుకోవచ్చు, నా పని నేను చేసుకుంటా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒకటే కాదు, ఏది పట్టుకున్నా కూడా ఐ విల్ బి డూయింగ్ మై బెస్ట్. ఐ విల్ నాట్ స్టాప్ till it is complete. So that is me. That is you. ఎప్పుడు అలాగే ఉండేవారా మీరు? ఎప్పుడు అలాగే. Even whether it is nowadays people talk about the dance and all, but I've been a Bharatanatyam dancer. I love to dance, and if even I am doing any performance on the stage, I will see to it that I'll practice for more than 6 to 8 hours. And it should be perfect. ఇప్పుడు కూడా చేస్తారా డాన్స్ పర్ఫార్మెన్సెస్? డాన్స్ పర్ఫార్మెన్సెస్ చెయ్యను, బట్ yes, whenever annual days ఉంటే once in a year I do, because I feel that keeps me motivated. మామ, అత్త, భర్త ఎవరు అడ్డు చెప్పలేదు, ఇంత పెద్ద ఇంటి కోడలు డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం పర్వాలేదా అనే అంశం ఎప్పుడు రాలేదు ఇంట్లో? అయితే స్వప్న గారు, డాన్స్ చేయడం ఒక తప్పేం కాదు. అస్సలు కాదు. డాన్స్ చేయడం అంటే అది ఒక ఫీలింగ్. It is a beauty and it is a way to express. It's an art. అదొక క్రియేటివిటీ. కొంతమందికి పెయింటింగ్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి పాట పాడడం ఇష్టం ఉంటుంది. డాన్స్ ఇస్ అ క్రియేటివిటీ. బట్ అన్లెస్ there is a thin line, being very nice and sensuous or very elegant, okay, adi oka vaipu. Vulgar is something different, right? So dancing, yeah, of course, I really love to dance. So Preeti Reddy garu loves to be nice and sensuous and beautiful. Yes, of course. Who doesn't want to be? Who doesn't want to be? I want to be that always. బహుశా అందుకే మీరు ఎక్కువ
ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు. అంటే సోషల్ మీడియా నేను ఏది వెతికి వెళ్ళను. మేబీ ద మీడియా పీపుల్ లైక్ మీ ఆర్ మేబీ ద కెమెరాస్ లైక్ మీ, దట్స్ రీజన్ దే ఆర్ హంటింగ్. నేను ఎక్కడ కనిపించను, ఐ జస్ట్ డూ మై జాబ్. వాళ్ళు వచ్చి నా ముందు కెమెరా ముందు పెడితే నేనేం చేయలేను. సో దట్స్ ద వే ఇట్ ఇస్. అండ్ నౌడేస్ ఎవ్రీవన్ హ్యాస్ మొబైల్, అందరు రికార్డింగ్ చేసుకుంటారు, అందరు లైక్ ఎవ్రీవన్ వాంట్స్ టు గెట్ క్యాప్చర్డ్. ఎప్పుడో అప్పుడు ప్రీతి రెడ్డి గారి ఆడియోనో వీడియోనో ఏదో ఒకటి హల్చల్ చేస్తుంటుంది, వైరల్ అయిపోతుంటారు. మామని ఏమైనా డామినేట్ చేసి మీరు ఇంకా పాపులర్ అవ్వాలని ట్రై చేస్తారు? అమ్మమ్మో, నేను ఎవ్వరికి ఏమి డామినేట్ చేయాలని అనుకోవట్లేదు, నా పని నేను చేసుకుంటున్నాను. I say it doesn't, I mean, actually I'm thankful to all the audience who liked it. I mean, maybe through this I want to thank each one of them. కానీ more than that, now wherever I go, ఎక్కడికి వెళ్ళినా కూడా పీపుల్ ఆర్ లైక్, ఓకే మేడం మీరా బాగా డాన్స్ చేశారు, రియలీ లైక్ యువర్ డాన్స్ అని సెల్ఫీ తీసుకోవడము. అండ్ దానికన్నా ముందు కూడా నా పని కోసం, నా ఎలక్షన్స్ ఉన్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు, సో పీపుల్ లైక్ వాట్ ఐ టాక్ and that keeps me very motivated. And it keeps you motivated. I think you enjoy being in the limelight also. Yes, I do enjoy. Who doesn't enjoy? So ప్రీతి రెడ్డి గారు, మీరు ఇంత పబ్లిక్ గా ఇంత పార్టిసిపేట్ చేయడం, ఇది మల్లారెడ్డి గారి సూచన మేరక? బికాజ్ ఆయన మామగారు కాబట్టి, మీ ఇంటి పెద్ద కాబట్టి ఆయన రెఫరెన్స్ గా తీసుకున్నట్టు లేదు, భర్త గారి ప్రోత్సాహం వల్ల, లేక మీ ఇష్టాన్ని వారు భరిస్తున్నారా? ఇష్టాన్ని వాళ్ళు భరిస్తలేరు. The only one thing I can tell is it's a combination of ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిందే వాళ్ళు. ఐ మీన్ బేసిక్లీ చాలా మందికి టాలెంట్ ఉంటుంది ఈ రోజు, ఎవరికి ఉండదండి. బట్ దే ఆర్ ఆల్ హిడెన్ బికాస్ ఎందుకంటే వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ లేదండి. ఈ రోజు నాకు ఈ ప్లాట్ఫామ్ ఎందుకు ఉందంటే కేవలం మా మామయ్య గారి వల్ల. రైట్. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐఎమ్ యూటిలైజింగ్ ఇట్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు టేక్ హిస్ సపోర్ట్ టు బీ మై బెస్ట్. అంటే నాలో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి విచ్ ఐ మైట్ నాట్ హ్యావ్ పుట్ ఇట్ అవుట్ ఇఫ్ మై ఫాదర్ ఇన్ లా వాజ్ నాట్ దేర్. ఎప్పుడైనా మీ ఇద్దరికి వాదులాట అవుతుందా? అసలు లేదు, వాదులు ఇంట్లో నేను ఆయన లేదు అసలు. అంటే లేదు మామ ఇది ఇట్లే చేయాలి అని చెప్తారు, అసలు అంత సీన్ లేదు. అంటే ఐ విల్ గివ్ మై ఒపీనియన్. ఒకవేళ ఏదైనా చెప్తుంటే జనరల్ గా మామయ్య గారు హీ విల్ ఫాలో వాట్ హీ సేస్. సో ఆయన జనరల్ గా ఆల్ హిస్ డిసిజన్స్ ఆర్ కరెక్ట్. మేమైతే అట్లానే అనుకుంటాం. ద రీజన్ ఇస్ ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ హీ డజంట్ జస్ట్ థింక్, అంటే ఒక్క వైపే ఆలోచించాడు, ఆయన 360 degrees ఆలోచించి చెప్తుంటాడు. సో దట్ ఈస్ హిస్ క్వాలిటీ అండ్ హిస్ జడ్జ్మెంట్. ఇప్పుడు వరకు ఆయన డిసిజన్ తీసుకునేది ఎప్పుడు కూడా తప్పు జరగదు. సో దిస్ ఇస్ నాకు కాన్ఫిడెంట్. ఇప్పుడు మాకు మా తల్లిదండ్రి మీద ఎట్లా కాన్ఫిడెంట్ ఉంటుందండి, అది కాన్ఫిడెన్స్ నాకు నా మామ మీద ఉంది. కానీ ఎప్పుడప్పుడు ఆయన నన్ను అడుగుతాడు కదా, ఇది ఏం చేయమని అంటావంటే ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పే బాధ్యత నాది. దట్ ఐ డూ, దట్ ఐ విల్ నెవర్ గో బ్యాక్. అంటే ఇఫ్ ఈవెన్ ఇట్ ఈస్ రాంగ్ ఐ విల్ నాట్ సే ఎస్, ఐ విల్ పుట్ మై పాయింట్ క్లియర్లీ. సో ఇప్పుడు మరి ఇంత సమర్థవంతంగా నడుస్తున్న మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో మీ పాత్ర ఏమిటి? ఏం చేస్తారు అనండి యావరేజ్ డే పొద్దు నుంచి సాయంత్రం వరకు? అన్నీ చేయాలి కదా యాజ్ అ వైస్ చైర్మన్. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, అంటే నేను ఐ డోంట్ నో, బట్ ఎస్ అఫ్ కోర్స్ పీపుల్ మైట్ థింక్ దట్ ఏదో మేడం గారు వచ్చారు, పెళ్లి చేసుకున్నారు, వైస్ చైర్మన్ అయిపోయారు. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇట్స్ బిగ్ షిఫ్ట్ ఫర్ యూ కదా, పెద్ద చేంజ్ ఆఫ్ లైఫ్, పెద్ద చేంజ్ ఆఫ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఇస్ అ డిఫరెంట్ లైఫ్ ఫర్ మీ. ఇట్ ఇస్ జస్ట్ లైక్ part 1 part 2 లాగా. ప్రీతి part 1 is Pune, ప్రీతి part 2 is in Hyderabad. సో లెట్ us talk little bit about ప్రీతి part 1. ఓకే, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మీరు ఇంత పెద్ద రోల్ ని పోషించడం, ట్రాన్సిషన్ చూద్దాం. ప్రీతి part 1 ఎలా ఉండేవారు ప్రీతి మీరు? I think more vivacious than this. ఇంకా because I was young. Age matters. I was young and my father was like నాకు ఆయన ఒక ఫ్రెండ్ మాదిరిగా. Because I'm the only daughter, so he gave me that absolute freedom like a son, and we had a beautiful combination. I used to do నాకు ఏది చేయాలో నేను అది చేస్తుండే, and I used to dance, I used to participate, I used to make hangama in our campus. మొత్తం అందరు స్టూడెంట్స్ కి అంటే hangama in the sense in a positive way. ఏదో ఒకటి చేద్దాం, we have to do something. Even I still remember in our hospital ఎవరైనా MRI ఫ్రీ చేయాలనుకుంటే I used to take an initiative. ఎవరికైనా 2D echo ఫ్రీ చేయాలంటే, ఎందుకంటే అందరు గరీబోలు. In that hospital, of course, some things were free, some things were not. So this was back in Pune? It was back in Pune. So when MRI avanta appudu aa kalamlo used to be expensive. So I used to take that initiative because my father then was the chief medical health officer. So evaraina okay tana koothuru ante I put my voice strong and straight, my opinion. So edana unte evaraina ante I used to do that since then. Andarki gather cheyadamu, edana event cheyadamu. అప్పటి నుంచి అయితే ఆ చిన్న ఇది ఉంది మీలో. Yes, and that
comes from my father to me. అక్కడి నుంచి ఫుడ్ గిడ్ మొత్తం మారిపోయింది కదా ఇప్పుడు. ఎస్, ఎందుకంటే పూనాలో ఫుడ్ ఇస్ మోర్ అబౌట్, అంటే ఇక్కడ కూడా జొన్న రొట్టె ఉంటది, కానీ అక్కడ ఉండే జొన్న రొట్టె, అక్కడ ఆ కర్రీస్ అండ్ ఆల్ దట్ ఆర్ లిటిల్ డిఫరెంట్. అంటే మహారాష్ట్రియన్ కదా, మహారాష్ట్ర స్టైల్. ఐఎమ్ నాట్ అ మహారాష్ట్రియన్, ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ మహారాష్ట్ర, బట్ ఐఎమ్ కన్నడిగన్. సో నాకు ఇంట్లో వేరే ఫుడ్ ఉంటుండే, బయట మా ఫ్రెండ్స్ తోని తినడం వేరు. బిసిబేళ హుళి అన్న, బిసి బేళే బాత్ అంతే. So yes, so bisi is hot and bele is dal and bhat. So it's a combination of hot dal with rice combined. So huli is puli. No, that is huli is Tamarind. pullaga. Yeah, pullaga. Anna is rice. Yeah, Anna. So బిసిబేళ బాత్ చేస్తారా మీరు బాగా? Of course, yes. And I think it is very clear even in my interviews before, where I was preparing bisi bele bath, and I think every woman should do everything. So basically we all feel that, you know, that is a difference. That is the difference between a woman and a man. You know, we women can do anything. So right from cooking to taking care about the job or the professionalism, taking care of the kids, that's we women. సో మీకు సడన్ గా ప్రీతి గారు లైఫ్ కంప్లీట్ గా షిఫ్ట్ అయిపోయి ఒక రెస్పాన్సిబుల్ రోల్, ఒక పబ్లిక్ ఐలో, ఒక వైస్ చైర్మన్ పోస్ట్ లో ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ వాచింగ్ యూ. అది ప్రెషర్ ఫీల్ అవుతారా మీరు? Not at all. నాట్ అట్ ఆల్. ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఒక డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చిన తర్వాత, ఒక నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు నా మామ గారు ఏంటంటే, దిస్ ఇస్ యువర్ రోల్, ఇక్కడ కూర్చో అమ్మా, ఇది మొత్తం నువ్వు నడిపేయాలి, ఇది నీ ఒక బాధ్యతగా తీసుకో. సో అది కాకుండా అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే, ఇప్పుడు మెడికల్ కాలేజ్ స్థాపించడం మనం మొదలు పెడదాము. సో ఇదంతా అంటే ఆయన ఇచ్చిన నా మీద ఒక నమ్మకం, ఒక ఛాన్స్, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు కదా అది. సో వెన్ ఐ స్టార్టెడ్ ఐ ఫెల్ట్, నాకు చాలా మంచిగా అనిపించింది. ఓకే, ఐఎమ్ హియర్. అసలు మీ అంచనాలు ఏమిటి? ఇంత మీరు నాకు మీరు ఎడ్యుకేషన్ నుంచి ఇప్పుడు కమింగ్ ఆస్కింగ్ మీ టు కమ్ టు పొలిటికల్ ట్రాక్. ఓకే, నెక్స్ట్ 2029 లో ఏ పార్టీ అయినా సరే, మా మామయ్య గారు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు, మై ఫస్ట్ థింగ్ విల్ బి బీఆర్ఎస్. ద రీజన్ ఇస్, మా మామయ్య గారు ఆల్రెడీ బీఆర్ఎస్ లో ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ అ డిఫరెంట్ పార్టీ. I want to support him. And moreover, I am a fan of KCR sir. నా కేసీఆర్ గారు ఆయన చేసిన పనులు ఇవి అంతా నాకు చాలా ఇష్టం. ఆయన చేసింది ఈ రోజు మన తెలంగాణలో డెవలప్మెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ వచ్చిందే కేసీఆర్ సార్ వల్ల, నంబర్ 1, వెరీ క్లియర్లీ. ఆయన కష్టపడింది కాబట్టి ఆయన అంతా, అంటే ఆ తెలంగాణ వచ్చేదాకా he didn't give up. చూసుకోండి ప్రీతి రెడ్డి గారు, మీకు మళ్ళీ వాళ్ళు ఇరికించి మీ మీద వీడియోలు పెట్టి మీరు భూమి లాక్కున్నారని చెప్పి మళ్ళీ రకరకాల ఇవన్నీ తీసుకొస్తారు. చూసుకోండి, మీరు మాట్లాడుతున్నారు ఓపెన్ గా. స్వప్న గారు, నేను ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫ్యాక్ట్స్ విల్ నాట్ చేంజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేపు నేను ఏ పార్టీకి వెళ్తానో లేదో, పాలిటిక్స్ లో వస్తానో రాదో, దట్స్ సెకండరీ. బట్ దిస్ ఇస్ ఫ్రమ్ యువర్ హార్ట్. దిస్ ఇస్ ఫ్రమ్ మై హార్ట్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, యాజ్ అ సిటిజన్ ఆఫ్ మై కంట్రీ. ఐఎమ్ టెలింగ్ యూ మనస్ఫూర్తిగా, ఒక ఎడ్యుకేటెడ్ సిటిజన్ గా నేను చెప్తున్నాను, వాట్ డెవలప్మెంట్ హీ హాస్ డన్ in our Telangana today, no chief minister can do till today. Yes, of course, everyone has done their best, but what he has done, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండే, of course I like him too. ఆయన హైటెక్ సిటీ ఎట్లా డెవలప్ చేసిండు, అన్ని చేసిండు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్ళు ఇచ్చాడు, అంటే ఫ్రమ్ పువర్ టు రిచ్ అందరినీ చూశాడు. ఆయన వచ్చిన తర్వాత మీరు చూడండి, ఇంత మనకి ఆ టీ హబ్, ఆ హైటెక్ సిటీ, ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇంత పెద్ద పెద్ద స్కై స్క్రేపర్స్. సో ఇండైరెక్ట్ గా మీరు బీఆర్ఎస్ చెప్తున్నారు, మీరు మంచిగా చేశారు, మీరు మళ్ళీ నాకు అవకాశం ఇస్తే, మా మామకు కూడా ఇస్తూ నాకు కూడా ఒక టికెట్ ఇస్తే ఫస్ట్ చాయిస్ మీకే. కాకపోతే ఎలాగో బండి సంజయ్ గారిని కలిసి వచ్చానని చూడండి, నాకు ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ నేను అనట్లే. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌ బీఆర్ఎస్ ఇస్. ఓకే, నేను వాళ్ళని ఇదెంత వాళ్ళ టికెట్ ఇవ్వడానికి అదెంత నేను చెప్పను. నేను ఎవరికి అడగను. నేను ఇంకోటి, నేను డైరెక్ట్ ఉంటా, ఇండైరెక్ట్ గా మాట్లాడాను. ఎందుకలా మాట్లాడేది నా ఇది లేదు, ఏదైనా ముందు మాట్లాడతా. నేను అదే చెప్తున్నా, ద రీజన్ నేను బీఆర్ఎస్ కి ఎందుకు మెచ్చుకుంటున్నానంటే, నాట్ జస్ట్ బికాస్ మై ఫాదర్ ఇన్ లా ఇస్ అ పార్ట్ ఆఫ్ అ పార్టీ, బికాస్ ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ సార్. వాట్ హీ హెస్ డన్ ఫర్ తెలంగాణ, అందరికి నీళ్ళు ఇవ్వడము, అందరికి కరెంట్ ఇవ్వడము, రైతు బంధు, రైతు బీమా, ఫార్మర్స్ కి చూడడము, మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడము, అంత పెద్ద యాదాద్రి టెంపుల్ కట్టడము జోక్ కాదు. మొన్న కూడా నేను యాదాద్రి టెంపుల్ పోతే ఐ గాట్ గూస్ బంప్స్. ఇంత టెంపుల్ అప్పుడు రాజా మహారాజా కట్టేటోళ్ళు, ఈ దాంట్లో ఈ జనరేషన్ కూడా కట్టగలుగుతారా? అంటే వీ హ్యావ్ టు లైక్ అ పర్సన్.
నో మ్యాటర్ విచ్ ఎవర్ పార్టీ హీస్. ఆయన ఏ పార్టీ అయినా సరే, ఐ లైక్ ద పర్సన్. I think many people will resonate with what you're saying. ఎస్. అండ్ ఇది Many. నేను తెలంగాణలో కాదు, రేపు నాకు ఒకవేళ ఏ టికెట్ వచ్చినా, ఏ పార్టీ వచ్చినా, ఐఎమ్ ప్రౌడ్ అబౌట్ కేసీఆర్ సార్, నో మ్యాటర్ వాట్, వెర్ ఎవర్ ఐఎమ్, దట్ ఈస్ డిక్లేర్డ్. నెంబర్ 2 వచ్చేసరికి మోదీ సార్. ఇప్పుడు మోదీ సార్ గురించి చెప్తున్నాను. ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ మోదీ సార్ టూ. నేను ఏదో రేపు నాకు బీజేపీ టికెట్ కావాలని చెప్పట్లే. మీరు నాకు రేపు నాకు మీ రాజకీయంలో చూడకపోవచ్చు కూడా. ఇట్స్ పాసిబుల్. ఎవరన్నారు నాకు టికెట్ ఇస్తారు? ఎవరన్నారు? ఎవరు లేరు. నేనేం టికెట్ ఆశిస్తలేదు కూడా. బట్ ఆశిస్తున్నారు లేండి, మరీ ఆశిస్తలేను అనకండి. అంటే ఇందాకే అన్నారు ఎందుకు రాకూడదు మహిళలు అది ఇది అని. మహిళలు రావాలి. నేను ఎందుకు నేను ఆశిస్తలేదంటే నేను దాని వెనకాల నేను పరిగెట్టలేదు. అంటే ఐఎమ్ నాట్ లైక్ But అన్ని అర్హతలు ఉన్నాయి. You're educated, you have the wealth to pull off an election, you have the ability to speak in public. స్వప్న గారు, మీ థాట్ ప్రాసెస్ ఒకవేళ ఏదైనా పార్టీ ప్రెసిడెంట్ ఉంటే, ఒకవేళ వాళ్ళు నన్ను మెచ్చి నన్ను ఒకవేళ ఆ పార్టీ పొజిషన్ లో ఏదైనా ఎంపీ టికెట్ కానీ, ఎమ్మెల్యే టికెట్ కానీ, ఏ టికెట్ అయినా ఇస్తే ఐ విల్ డూ మై బెస్ట్. ఐ విల్ నాట్ సే నో. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ విల్ డూ మై బెస్ట్. బట్ ఐ విల్ నాట్ రన్ బిహైండ్ ఇట్. నేను ఎంపీ కావాలని, నేను ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అవ్వాలి, ఎమ్మెల్యే కావాలని, నేను లోకల్గా తిరగాలని నేను అనుకోవట్లే. నేను గతంలో కూడా తిరిగిన ఎవరి కోసం? మా మామయ్య కోసం తిరిగినాను, ఆయన నాకు ఇచ్చిన బాధ్యత కోసం. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమర్థమైంది, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానికి సొల్యూషన్స్ ఎంత సింపుల్ ఉన్నాయి, అది మనం చేయగలుగుతాం కదా. అప్పుడు నేను డీటెయిల్గా వెళ్ళిన, ప్రతి ఒక్క సిటిజన్కి కలిసిన. మా కార్యకర్తలు మా బలమే నిజమే, కానీ నేను మాత్రం డైరెక్ట్గా సిటిజన్కి కలిసి వాళ్ళలో ఏం ప్రాబ్లం ఉంది తెలుసుకున్నా. కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రాజకీయ పొజిషన్. నేను మళ్ళీ అక్కడ వెళ్ళి పొజిషన్ ఉండాల్సిన అవసరం లేదు, కానీ కూడా ఎప్పుడప్పుడు బోడుపల్లో కానీ ఎక్కడన్నా పిలిచినా కూడా నేను వెళ్తుంటాను. ఐఎమ్ దేర్, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్. కానీ ఇప్పుడు నాకు ప్రాబ్లం, ఇప్పుడు నేను ఒకవేళ అదే నేను ఫ్రంట్ ఫేస్లో ఉన్నాను అనుకోండి, ఐ కెన్ డూ ఇట్ మోర్ డైరెక్ట్లీ. యా, సో దట్స్ క్లియర్ దట్ మీరు డెఫినెట్ గా రాజకీయాల్లోకి రాబోతున్నారు. అండ్ ఇంకోటి మీరు అన్నారు బండి సంజయ్ గారు అంటే, ఆయన ఒక పెద్ద లీడర్, ఆయన ఒక పెద్ద, అంటే వి లుక్ అపాన్ హిమ్. ఆయన ఎంత కష్టపడతారు. చాలా మంది పెద్ద లీడర్లు ఉన్నారు కదా. అవును, అందరూ నాకు ఇది ఐ రెస్పెక్ట్ ఎవ్రీవన్. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని కలిసారా? ఆఫ్ కోర్స్ yes, వై నాట్. టీడీపీ ఉన్నప్పుడు, మా మామయ్య గారు టీడీపీ ఉన్నప్పుడు 100% కలిసిన. ఈ రోజు కూడా కలవాలనండి. అంటే ఇప్పుడు ఎక్కడో పొలిటికల్ ఐడియాలజీ మీ ఫామ్ అయిపోయింది. ఆబ్వియస్లీ యూ డోంట్ వాంట్ టు ఈవెన్ have the thought of going and meeting any of the Congress leaders. Sapna garu, I'm very clear. Any party, any person, I will respect, I will give worship. ఎందుకంటే వాళ్ళు ఉట్టిగా ఆ పొజిషన్కి రాలే. ఎవరైనా సరే, ఏ మినిస్టర్ అయినా సరే, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు ఎమ్మెల్యే అయి కష్టపడి ఒక మినిస్టర్ పొజిషన్ రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే నేను ఒకవేళ ఆ పొజిషన్ రావాలంటే ఎంత కష్టపడాలని నాకు తెలుసు, అంతే కదా. సో నాకు ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ పార్టీ దే ఆర్, దే షుడ్ హ్యావ్ ఎథిక్స్. నంబర్ 1. ఇదే ప్రస్తుత సీఎం గారు మీ మామగారు గురించి నానా మాటలు అన్న సందర్భాలు, అసలు ఫైర్ వర్క్స్, మామూలుగా బాంబులు, తుపాకులు పేలిన సందర్భాలు చూసారు. అవును. అయినా ఐ రెస్పెక్ట్ దెమ్ అంటున్నారు. సో ఇక్కడ మీరు కాన్ఫ్లిక్ట్ అవరా? నేను చెప్తున్నా, ఐ రెస్పెక్ట్ ఫర్ ద పొజిషన్. ఆయన సీఎం చైర్ మీద కూర్చున్నారు. మీరు రేపు సీఎం చైర్ మీద ఎవరికైనా కూర్చోబెట్టండి, నేను ఆ చైర్ కి అయితే రెస్పెక్ట్ చేయాలి కదా. నేను ఇట్లా చెప్పలేను కదా, సరే సీఎం గారు ఏదో చెప్తున్నారు అట్లా చెప్పలేను. ఐ హ్యావ్ టు అబైడ్. అండ్ ఒకవేళ ఇఫ్ సపోజ్ టుమారో ఎనీ ఆఫ్ పార్టీ సీఎం గోస్ రాంగ్, నేను కాదు మొత్తం జనాలంతా ఊకోరు కదా, దే విల్ షో దేర్ పవర్. బట్ టుడే యాజ్ ఎడ్యుకేటెడ్ సిటిజన్ ఐ విల్ రెస్పెక్ట్ హిమ్. నెంబర్ 2, ఆయన మామయ్య గురించి అట్లా మాట్లాడడం ఖచ్చితంగా నేను ఇష్టపడను. ఎవరైనా సరే మా ఫాదర్ గురించి అట్లా మాట్లాడడం నాకు నచ్చదు. కానీ రాజకీయం అంటేనే అంతే. ఆయన ఒక్కో పార్టీ ఇంకో పార్టీకి తిడుతుంది, ఈ పార్టీ ఆ పార్టీకి తిడుతుంది. అది కూడా ఎలక్షన్ టైంలో తిడుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇద్దరు మంచిగానే ఉంటారు. మంచిగుంటారా? 100% ఉంటారు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పెళ్లికి వచ్చారు కదా, మరి మంచిగా లేనట్టుగా కాదా? నా పిల్లలే కదా కాలు ముక్కింది, మంచిగా ఉన్నట్టుగా కదా. సో బ్యాటిల్ గ్రౌండ్ లో, యుద్ధంలో మీరు కత్తి తీయాల్సిందినే, కొట్లాడుకోవాల్సిందినే. కానీ అయిపోయిన తర్వాత మీరు అదే మూడ్ లో ఉండలేరు కదా. యూ షుడ్ బి గుడ్. ఫైనలీ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం ఎందుకు కొట్లాడినాం? గవర్నమెంట్ ఎవరిది వస్తుందని దానికోసం కొట్లాడినాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓకే ఫైన్, ఒకరు గెలిచిరు, ఒకరు ఓడిపోయారు. ఇప్పుడు ఏంటి, మనం ఎట్లా ఇంప్రూవ్ కావాలని ఓడిపోయిన వాళ్ళకు ఉండాలి. గెలిచిన వాళ్ళకి ఏముండాలంటే ఎట్లా నాకు ఇది బాధ్యత వచ్చింది, నాకు ఇది ఒక ఛాన్స్ వచ్చింది, నేను ఎట్లా ప్రూవ్ చేసుకోవాలి, మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్ కి నేను ఎట్లా మళ్ళా ఓడిపోకుండా ఉండాలని చూసుకోవాలి. అంతే కదా. ఏ పార్టీ అయినా పార్టీ ఏంటిది, దీస్ ఆల్ అ నేమ్. అంటే మీ ఒక ఫీలింగ్స్ కి, మీ ఒక తత్వ అంటారు చూడండి, అంటే యువర్ మనస్తత్వానికి, లేకపోతే ఇట్ ఈస్ అ నేమ్ గివెన్ టు ద థాట్ ప్రాసెస్.
ఇట్స్ అన్ ఐడియాలజీ. ఇట్స్ అన్ ఐడియాలజీ. ఎస్, దట్స్ రైట్ వర్డ్. భావజాలం. సో భావజాలంకి ఇచ్చిన పేరు ఈస్ పార్టీ. ఒకరి భావజాలం వేరే ఉంది, ఆయన ఒక పార్టీ ఓపెన్ చేసిండు. ఇంకో భావజాలం వేరే ఉంది, ఆయన ఇంకో పార్టీ ఓపెన్ చేసిండు. కానీ ప్రతి ఒక్కరిది మోటో ఆర్ భావజాలం వాట్ ఎవర్ ఇట్ ఈస్ షుడ్ బి ఓన్లీ వన్, ఫార్ ద పీపుల్, ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్. మనం ఏది చేసినా కూడా వాళ్ళకి ఎట్లా కంఫర్ట్ కన్నా ఎక్కువ వాళ్ళకి ఎట్లా మంచి జరుగుతుందో. ఈ రోజు కొన్ని విషయాలు కంఫర్ట్ కాకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో కంఫర్ట్ ఉండొచ్చు. వీ హ్యావ్ టు థింక్ ఓన్లీ ఫార్ ద పీపుల్. వాళ్ళ మంచి కోసమే మనం ఆలోచిస్తేనే యు ఆర్ ద రైట్ లీడర్. అదర్వైజ్ యూ షుడ్ క్విట్ ద పొజిషన్. సో ఎంపీగా రెడీ అయిపోతున్నారు అనమాట. అయితే నేను రెడీగా దేనికి మీ మాటలు అసలు పూర్తిగా సీజన్డ్ గా పక్కడబందీగా పొలిటికల్ మెంటర్ ఉంటే ఎలా మాట్లాడతారో. అండ్ ఇంకోటి, డెవలప్మెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద నీడ్? అది ఓకే, డెవలప్మెంట్. 5 years ఆఫ్ ఛాన్స్ ఆర్ 10 years, అది మీ చేతిలో ఉంది. ఆ 5 years ఆఫ్ ఛాన్స్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఒక ఎగ్జామ్ పేపర్ మీ ముందు ఉంది. ఎగ్జామ్ కి కూర్చుంటే ఎట్లా రాస్తాం? మనం వచ్చిందంతా రాసుకుంటాం. మనం మొత్తం ఆన్సర్ ఎట్లా రాస్తాం? అది కావాలి, ఇది కావాలి, ప్రతి దానికి మనం ఆన్సర్ రాస్తాం. దిస్ ఈజ్ యువర్ ఎగ్జామ్. మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ ద గవర్నమెంట్ ఈజ్ యువర్ ఎగ్జామ్. ఆ ఎగ్జామినేషన్ లో మీరు ర్యాంక్ లేకపోతే మీరు ఏమంటారు డిస్టింక్షన్ పొందాలంటే you have to work hard. See, బట్ ఆఫ్ కోర్స్ మిమ్మల్ని మీరు చాలా విజయవంతంగా మీరు రావాలి, మీ సత్తా చూపించాలి, మీ డిఫరెన్స్ ని తప్పకుండా. let's see if there is a chance I am there. You're there. And if I am there I am 100%. But you will flatly reject 28 or no, reject and kaadi. If I get an opportunity, a worthy opportunity. Okay, బీజేపీలో ఎంపీ టికెట్, బట్ అంతకంటే ముందు మీకు ఇక్కడ బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే టికెట్, ఏది తీసుకుంటారు? గుడ్ క్వశ్చన్. నన్ను మొత్తం ఫిక్స్ చేయాలని వచ్చారు, నాకు అర్థమైపోయింది. మొత్తం ఫిక్స్ చేయాలని వచ్చారు. ఓకే, డన్. ఈ రోజు కూడా నాకు మల్లారెడ్డి గారు కోడాలని అంటారు. ఆయన మా పెద్ద మనిషి. నాకు ఎందుకో మోడీ గారు ఆల్రెడీ కనిపిస్తున్నారు. లేదు, ఒక నిమిషం. సారీ, I'm just cornering you. That's okay. Because నిజంగా మీ మనసులో సంకల్పం తెలుసుకునే. I'm enjoying this. Don't be sorry at all. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా ఇంట్లో పెద్ద మనిషి మా మామయ్య గారు. ఆయన ఏం చెప్తాడో నేను పని చేస్తా. ద రీజన్, ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మేము కూడా బీఆర్ఎస్ పార్టీలోనే పని చేసినాం. దీనికన్నా ముందు దాని క్యాంపెయినింగ్ చేసినాం, అదంతా ఓకే. కానీ ఆ సమయంలో మా మామయ్య గారు, లేదమ్మా ఎమ్మెల్యేకి నేనే నిలబడతా, లేకపోతే మా ఇంట్లో నేను ఒక్కదానివి కాదు కదా, దేర్ ఆర్ అదర్ పీపుల్. మా బావగారు ఉన్నారు, భద్రారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఉంటాడా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఇస్తారా, లేకపోతే నాకు ఇస్తాడా, అది ఆయన ఇష్టం. ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా వి విల్ ప్రూవ్ how well we can also be in education and also for serving the people. Okay. And politics ani annanu, అయితే serving the people. Obviously అంటే ఫ్యామిలీ డైనమిక్స్ ని బట్టి ఆచితూచి మీ ఆశయాలకు అనుగుణంగా. మా మామయ్య గారు ఉన్నారు, ఆయనకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఆయనకి జనాలు మెచ్చుకుంటున్నారు, అది దేనికైనా ఉండొచ్చు. కానీ ఆయన పని చేసిండు ఇప్పటి వరకు. ఎద్దులాబాద్ లో గుడిలు, ఎన్నో గుడిలు మనకి, మొత్తం మెడ్చల్ అంతా మొత్తం గుడిలు కట్టడం కానీ, రోడ్స్ డెవలప్మెంట్ చేయడం కానీ, ఎన్నో విషయాలు మామయ్య గారు అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అన్ని చేసి చూపించారు. డెఫినెట్ గా మల్లారెడ్డి గారికి ఈ రోజు ఒక అన్కండిషనల్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఎన్ని విమర్శలు వచ్చినా ఏం చేసినా నో డౌట్ అబౌట్ దట్. అండ్ మోర్ ఓవర్ డౌన్ టు ఎర్త్. మీరు ఒక లీడర్ గా మీరు ఇఫ్ యూ గో అవే ఫ్రమ్ ద పీపుల్, డజంట్ వర్క్ లైక్ దట్. మీరు ఎప్పుడు కూడా జనాలు అందుబాటులో ఉండాలి, కార్యకర్తలు అందుబాటులో ఉండాలి. వాళ్ళు ఎన్నిసారి ఫోన్ చేసినా మీరు ఫోన్ లేపాలి. జనాలు మీ దగ్గర కలవనికి వచ్చినా కూడా మీరు వాళ్ళతో కలవాలి. ఎంత కష్టమైనా సరే మీరు కలవాలి. ఎందుకంటే ద మూమెంట్ యూ గెట్ ఇన్ టు పాలిటిక్స్ ఆర్ బి అ లీడర్ ఆర్ ఎనీ పొజిషన్, యు ఆర్ పీపుల్స్ ప్రాపర్టీ. అయితే ఫ్యామిలీ డైనమిక్స్ అవన్నీ ఎట్లా ఉన్నా కూడా మీకు మోదీ గారు అంటే అభిమానం అన్నారు. ఎస్, అభిమానం, చాలా అభిమానం. కలిసినాను మా మామయ్య గారు టీడీపీలో ఉన్నప్పుడు, అప్పుడు కలిసినాము. అండ్ మేజిక్ ఫ్యాన్ అంటే ఉట్టిగా ఏదో మోదీ పేరని కాదు, ఆయన చేసిన పనికి ఈ రోజు మన గవర్నమెంట్ ఇండియా మొత్తం ఒక లెవెల్లో అందరు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారంటే కేవలం ఆయన వల్ల. హీ ఈస్ ట్రైంగ్ టు టెల్ వెరీ వెల్ కి ఏ మేరా భారత్ హై, ఏ హిందుస్తాన్ హై, యహాं पे सब लोग रह सकते हैं, सब कास्ट के लोग रह सकते हैं. आप हिंदू लो, मुसलमान लो, क्रिश्चियनिटी लो, हम सब एक है, एक साथ मिलजुल कर अच्छा रहेंगे. सेक्युलर है हम लोग, आज ऐसा भी बोला उन्होंने, बोलते हैं. आप देखिए उनका हर एक वीडियो में देखिए. मैं बताती हूँ, मगर गवर्नमेंट का रवैया तो ऐसे नहीं है. मैं बताती हूँ, वो लोग मिस इंटरप्रेट कर रहे हैं. बहुत लोग. कौन लोग? सब लोग.
क्योंकि सब लोगों को क्या है, परसेप्शन जो है ना वो देखने के सोच पे रहता, जो सुनता है उसका सोच पे रहता. आई टेल यू व्हाट, आप एक मीडिया से ही है मैडम, आप जाके मोदी जी का कोई भी भाषण लीजिए, वो सपोर्ट कर रहे हैं भारत को. भारत में वो किसी को भी फेवर या डिसफेवर नहीं कर रहे, सब लोग रहेंगे, लेकिन सब लोगों को एक उनका गर्व होना चाहिए कि वो भारतीय है. वो तो सभी को नहीं है, बीजेपी के आने से पहले से है, गर्व नहीं रहा है. है. मैं बताती हूँ, बिल्कुल भी नहीं है. सब लोग आप देखिए, कुछ कम्युनिटी लोग बोलते हैं मैं भारत महान क्यों बोलूं, तो उन पर एक्शन लीजिए. ऐसे भी लोग हैं उन जो पे एक्शन नहीं है. मैं बताती हूँ सपना जी, यहाँ पे कैसा होता है, हम लोग कोई भी कम्युनिटी या कोई भी वो लोग टारगेट नहीं कर रहे, वो लोग उनको टारगेट कर रहे जो बोलते हैं ये मेरा कंट्री नहीं है. सिंपल. आप योगी जी लो, आप मोदी जी लो, आप किसी को भी लो, బీజేపీ భావజాలంతో మీరు చాలా కనెక్ట్ అయినట్టు కనిపిస్తారు. పార్టీనో ఏదో ఐ డోంట్ నో. సి ఐఎమ్ యాజ్ అ సిటిజన్, ఐఎమ్ టాకింగ్ యాజ్ అ ప్రౌడ్ వి అండర్స్టాండ్. యాజ్ అ ఇండియన్ మాట్లాడుతున్నాను. అండ్ ఏ స్టేట్ లో ఉన్నాను, ఈ స్టేట్ లో ఎవరెవరు డెవలప్మెంట్ చేశారో దాని గురించి మాట్లాడుతున్నాను. రేపు ఏ పార్టీ ఎక్కడికి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, నేను రాజకీయంలో వస్తానో రాదో నాకు తెలియదు. బట్ ఎస్, నేను ఒకటే చెప్పేది, ఇఫ్ ఐఎమ్ గివెన్ అన్ అపార్చునిటీ ఎనీ కార్నర్ ఆఫ్ ది కంట్రీ, ఐఎమ్ హియర్ టు సర్వ్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే ఇట్ డజంట్ మ్యాటర్ రైట్, మీరు ఎక్కడ నీకు ఛాన్స్ ఇస్తారో డజంట్ మ్యాటర్. యు ఆర్ సర్వింగ్ అ పార్ట్ ఆఫ్ ది కంట్రీ, సిటిజన్ ఆఫ్ ది కంట్రీ, అది మీకు ఇంపార్టెంట్. దట్స్ ఇట్, ఎండ్ ఆఫ్ ది డే. ఐ హావ్ అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ ఫర్ యూ. షూర్. ఓకే, కానీ ఇది నిజంగానే యా డన్. యాజ్ ఎంత క్లుప్తంగా వీలైతే అంత క్లుప్తంగా ఆన్సర్ ఇవ్వాలి మీరు అని కోరుకుంటున్నాం. డన్. ప్రీతిరెడ్డి గారికి ఎన్ని కిలోలు బంగారం ఉంది? నాకు తెలీదు, నా దగ్గర ఏముందో నాకు అది చాలు. ప్రీతిరెడ్డి గారు భద్రారెడ్డి గారికి చేసి పెట్టే చాలా బెస్ట్ వంట పులావ్ రైస్. ప్రీతిరెడ్డి గారికి ఇష్టమైన సిటీ ఇన్ ఇండియా? హైదరాబాద్. హైదరాబాద్. భాగ్యనగరం. అదిగో వచ్చేసింది, వైబ్ వచ్చేసింది ఫుల్ గా. ఇంకా రాసుకో సాంబా. Why not? సో ప్రీతిరెడ్డి గారి ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి. మల్లారెడ్డి గారిలో మీరు అడ్మైర్ చేసే ఒక క్వాలిటీ? డెడికేషన్, కన్సిస్టెన్సీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కదా? సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది నాకు కాదు, జనాలకి. నాకు వచ్చేసరికి ఆ భయం, ఫుల్ ఎంటర్టైన్మెంట్, బయట ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ స్టిక్ వెరీ వెరీ ఐఎమ్. అండ్ మోర్ దెన్ దట్ కన్సిస్టెన్సీ. అయినా రోజు ఎంత కష్టమైన, జ్వరం వచ్చినా ఏదొచ్చినా, ఎంత టైర్డ్ అయినా కూడా ఈజ్ దేర్ అట్ వర్క్ నెక్స్ట్ డే. మీలో మీకు నచ్చిన బెస్ట్ గుణం? డౌన్ టు ఎర్త్ సింప్లిసిటీ. మీకు ఇవాళ దేవుడు ప్రత్యక్షమై ఏం కోరుకో అంటే ఏం కోరుకుంటారు? ఐ వాంట్ అ ఛాన్స్ టు సర్వ్ పీపుల్. మీకు అయితే అన్ని మనం ఎలిమినేట్ చేసుకుంటూ ప్రాబబిలిటీ థియరీస్, పర్మిటేషన్స్, కాంబినేషన్స్ అన్ని చూస్తే మీరు రాజకీయాల్లోకి వస్తారు. ఐడియలీ బీజేపీ. అబ్బా, మీరే డిసైడ్ చేసిరా? మీరు భాగ్యనగరం అనేసారు కదా, దాంతో పాటు అఫ్ కోర్స్ మీరు రావాలని. భాగ్యనగరం అంటున్నా అంటే నాకు ఆ పేరు నచ్చింది నాకు. ఎందుకంటే హైదరాబాద్ పేరు కూడా బాగుంది, కానీ హైదరాబాద్ ఒకటి పాకిస్తాన్ ఉంది కదా. ఎందుకు ఎవరైనా ఇప్పుడు నాకు ఏదైనా మనం అనుకుంటే, ఇప్పుడు బయట రాజ్యంలో, బయట అంటే ఇంటర్నేషనల్. లాస్ట్ మాట అన్నారు కదా ప్రీతి గారు, గ్యారంటీ టికెట్ రాసుకోండి మీరు. రాసేసుకోండి. ఇంకోటి చెప్తున్నా, పేరు ఎందుకు నచ్చింది దానికి ఒక కారణం ఉండాలి కదా. ఉట్టి హైదరాబాద్ పేరు కూడా బాగానే ఉంది, కానీ పాకిస్తాన్ లో ఒక హైదరాబాద్ ఆల్రెడీ ఉంది. దానికెందుకు మేము కంపేర్ చేసుకోవాలి? మాకు హైదరాబాద్ ఆ పేరు వద్దు, అక్కడ ఉండే ఏ పేరు మాకు వద్దు. నాకు నా పేరు భాగ్యనగరం అంటే అది ఇట్స్ అ వర్డ్, భాగ్యం, మంచి ఫ్యూచర్. సో భాగ్యనగరంలో డాక్టర్ ప్రీతిరెడ్డి గారు తన భాగ్యాన్ని పరీక్షించుకోబోతున్నారు. మీకు ఆల్ ది బెస్ట్ అండి. మీరు సమర్థవంతంగా ఆ భాగ్యనగరం ఒక టాపిక్ తీసేసి యూ విల్ డెఫినెట్ గా. ఐ థింక్ మాకు వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వండర్ఫుల్ ఇన్సైట్స్ అబౌట్ యువర్ థాట్స్ అండ్ యువర్ బోల్డ్నెస్. ఆల్ కుడోస్ టు యూ ఫర్ బీయింగ్ యూ. అండ్ మీరు అన్ని విధాల అసలు నిష్కల్మషంగా కుండ బద్దలు కొట్టి మాట్లాడారు ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, the reason why I am bold and I'm open today is because of you. You yourself are a very dynamic and a very strong woman, and that inspires me to give a very strong answer. ఎవరైనా ముందుండే ఒక ఎనీ పర్సన్ కూడా అయిపోయిన వీక్ ఉన్నాడు అనుకోండి, మేము కూడా ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఆన్సర్ ఇస్తాం. మీరు బోల్డ్నెస్ కి మేము ఫిదా ఉన్నప్పుడు మేము ఎంత బోల్డ్ ఉన్నాం అది కూడా మేము చూపించాలి కదా. మేము కూడా మీకు ఫిదా అయిపోయాం ఈరోజు. థ్యాంక్ యూ. ఓ పాట పాడదామా? మీరు పాటలు చాలా బాగా పాడతారు. ఏ వతన్ వతన్ మేరే ఆబాద్ రహే తూ, మే జహా రహూ జహా మే యాద్ రహే తూ. ఏ వతన్ మేరే వతన్, तुझ पे कोई गम की आँच आने नहीं दूं, तुझ पे कोई गम की आँच आने नहीं दूं. कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू,
कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू ए वतन मेरे वतन ए वतन वतन मेरे आबाद रहे तू मैं जहाँ रहूं जहाँ में याद रहे तू ए वतन मेरे वतन. థ్యాంక్ యూ వెరీ మచ్ so డాక్టర్ ప్రీతి much. రెడ్డి ఫర్ యువర్ థ్యాంక్ యూ సో మచ్ స్వప్నక్క గారు దట్ మీరు వచ్చారు నన్ను యూ హ్యావ్ ఆస్క్డ్ మీ ఆల్ ద ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అంటే ఐ ఆల్సో లైక్ ఇట్.